కన్న తండ్రిని చంపుకునేంత కసాయి కూతుర్ని కాదు మేడం నేను. నువ్వు గగన్కి మనసిచ్చావు గనక మేమందరం మా ఉద్యోగాలు వదిలేసుకుని మనసు పెట్టి ఆలోచించడం మొదలు పెట్టాలా? ఆయన నువ్వేం కూతురువి భూమి? మీ నాన్నని చంపబోయేవాణ్ణి నెత్తిన పెట్టుకుంటున్నావా? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఎవరికివ్వాలి మర్యాద? నీకా వాడికా? ఒక్కసారి నా స్టేషన్లోకి అక్యూజ్డ్ గా వచ్చిన వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మర్యాద మంచినీళ్లు ఉండవు. బయటికి నడు. నడుస్తాను మేడం. అధికారం ఉంది కదా అని ముందు వెనక ఆలోచించకుండా మీరాయన్ని వాడు వీడు అంటున్నారే. రేపు ఆయన నిర్దోషని తేలితే అప్పుడు మీరీ మాటల్ని వెనక్కి తీసుకోగలరా? నిర్దోషి అని తేలాలి కదా. దోషెప్పుడు నిర్దోషిగా నిరూపించబడడు. నిరూపిస్తాను మేడం. ఆయన దోషి కాదని నిరూపిస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? మీరు ఏదైనా అనుకోండి, నిర్దోషి అని తేలాక మీరు ఆయనకి క్షమాపణ చెప్తే సరే సరే, లేదంటే మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. అప్పుడు మనిద్దరం కలిసి తిరుగుదాం కోర్టుకి. ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఛాలెంజ్ అని, అదే అనుకోండి. ఏ ధైర్యంతో చేస్తున్నావు నువ్వు ఈ ఛాలెంజ్? మనసిచ్చిన దానిగా కాకుండా ఒక మనిషిగా ఆయన నాకు తెలుసు కాబట్టి. నేను శరత్ చంద్ర కూతురునని తెలిసిన మరుక్షణమే నువ్వు శరత్ చంద్ర కూతురువి కనుక నాకొద్దు అని కోర్టు బయటే వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఆయన వ్యక్తిత్వం. డ్రెస్తో సహా నువ్వు దేంట్లోనూ అప్డేట్ అవ్వలేదు భూమి. కోర్టులో నిన్ను బయట వదిలేసిన వాడు ఆ తర్వాత నిన్ను రౌడీల నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత శరత్ చంద్ర గారి కూతురు అయిపోయావు కదా. ఆ ఇంట్లోంచి పో అని తరిమేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ చేసి ఒక నైట్ అంతా నీతో ఉండి నీ పరువు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి హీరో అయిపోయాడు. జరిగిన మొత్తం ఇన్సిడెంట్స్ ని వరుసగా పేరిస్తే ఒక కథలా అనిపించడం లేదు?